బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకల్లో ఆర్సీబీ నూతన జెర్సీని ఆవిష్కరించారు. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నట్లుగానే ఇంగ్లీష్లో ఆ జట్టు పేరును మార్చారు. ఇక ఇటీవల ఫ్రాంచైజీకి తొలి టైటిల్ అందించిన మహిళల జట్టుకు గార్డ్ ఆఫ్ ఆనర్ తో వెల్కమ్ చెప్పారు. మెన్స్ టీం ప్లేయర్లు కొత్త జెర్సీలతో ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఈవెంట్ కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ హాజరయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నూతన జెర్సీతో పాటు లోగోను కూడా ఆవిష్కరించింది. కొన్ని రోజుల క్రితమే జట్టు పేరు మార్పుపై ఇచ్చిన సంకేతాలను కూడా నిజం చేస్తూ కొత్త పేరును ప్రకటించింది. 2 రోజుల క్రితం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ లో విజేతగా నిలిచింది ఆర్సీబీ జట్టు. దీంతో ఫ్రాంచైజీకి తొలి టైటిల్ దక్కింది. ఆ నేపథ్యంలో ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ కు ఆ జట్టులోని ప్లేయర్లందరినీ ఆహ్వానించారు. వారికి గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా దక్కింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం నుంచి ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. మ్యాచ్ జరుగుతోందా అనింతలా స్టేడియం మొత్తం నిండిపోయారు. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ముఖ్యంగా విరాట్ అనే నినాదాలతో స్టేడియం మార్మోగిపోయింది. అంతా ఊహించినట్లుగానే ఇంగ్లీష్లో ఆ జట్టు పేరును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా మార్చారు. అనంతరం జట్టు నూతన జెర్సీని ఆవిష్కరించారు. వేదికపై కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు జెర్సీలతో ఫోటోలకు పోజులిచ్చారు. ఇదే కార్యక్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమిండియా మాజీ పేసర్, ఆర్సీబీ ఆరంభ సీజన్లలో ఆడిన వినయ్ కుమార్ ను హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చింది. ఈ జాబితాలో ఇప్పటి వరకు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ మాత్రమే ఉండగా తాజాగా వినయ్ కుమార్ కూడా వారి సరసన చేరాడు. ఈ ఈవెంట్ లో భాగంగా జెర్సీ విడుదలకు ముందు కోహ్లీని ఉద్దేశించి అభిమానులు కింగ్ అని నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన కోహ్లీ వారిని ఉద్దేశించి మాట్లాడారు. చిన్నస్వామి స్టేడియంలో మిమ్మల్ని కలవటం ఆనందంగా ఉంది. దయచేసి నన్ను అలా పిలవకండి, విరాట్ అని పిలవండి చాలు అని కోహ్లీ అన్నాడు.